వరుసగా నీట్ పేపర్ లీక్స్ జరిగినందుకు ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకోవాలి అని జెన్జీ ఆర్టికల్ 19లోని రాజ్యాంగ హక్కుల ప్రకారం ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ పేరు మీద పోలీసులను కొట్టి ప్రైవేట్ ప్రాపర్టీను పోలీస్ జీప్ను ధ్వంసం చేసినందుకు ఆర్టికల్ 19(2) ప్రకారం పోలీసులు అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ప్రొటెస్ట్ చేసిన గూండాలను డీటైన్, అరెస్ట్ అండ్ FIRలు రిజిస్టర్ చేస్తున్నారు అన్నమాట. కేరళలో కూడా ఈరోజు కమ్యూనిస్ట్ లెడ్ SFI స్టూడెంట్ వింగ్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి 3 months కూడా కాలేదు. సతీశన్ గారికి కొంచెం టైం అయినా ఇవ్వండి, ఊపిరి పీల్చుకునేకి టైం ఇవ్వండి. ఈ ప్రొటెస్టులు, ధర్నాలు చేసి చేసి కేరళను 10 ఏళ్ళు డెవలప్మెంట్ విషయంలో వెనక్కి నెట్టేశారు. కేరళ యువతలో 90% ఉద్యోగ అవకాశాల కోసం గల్ఫ్కు వెళ్ళే పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి ప్రొటెస్టులు చేసి చేసి 3rd place నుండి ఆర్థికంగా 24th స్థానానికి తీసుకెళ్లారు. కేరళలో ఓడిపోయి పట్టుమని 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఇలా ప్రతి చిన్న విషయానికి ప్రొటెస్టులు చేసుకుంటా, స్ట్రీట్లు, ధర్నాలు, రోడ్ బ్లాక్లు చేసుకుంటూ ఉంటే, పోలీసులపై దాడి చేస్తూ ఉంటే, భారతదేశంలో పెట్టుబడి పెట్టేవాడు కూడా ఇండియా స్టెబుల్గా లేదు అని చెప్పి చైనాలో పెట్టుబడి పెడతాడు. సో యాక్చువల్లీ ఇక్కడ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులందరూ కూర్చొని ఎందుకని స్టూడెంట్స్ను కొంతమంది రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకని జెన్జీను రెచ్చగొట్టి ఇలా ప్రొటెస్టులు చేయిస్తున్నారు అనే దాని గురించి ఆలోచించండి. ఇలా అయితే ప్రతిరోజు ప్రొటెస్టులు జరగడం ఖాయం. CJP ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కోసం చేపట్టిన 33 రోజుల ప్రొటెస్టులో ప్రతిరోజు 4 పూట్ల ఇంక్లూడింగ్ స్నాక్స్ 4 times ఫుడ్ పెట్టిన వ్యక్తి జునైద్ ఖాన్. ప్రొటెస్ట్ సమయంలో జునైద్ భాయ్ లేడు అంటే స్టూడెంట్స్కు ఫుడ్ దొరికేది కాదు, ఈయన వల్లే ప్రొటెస్ట్ కొనసాగుతుంది అని చెప్పి దీప్కే కూడా ఒక వీడియో చేసి చెప్పాడు. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ అంటే కడుపు మార్చుకొని కూర్చొని ఉంటే ఆయన ముందే కచోరీలు, సమోసాలు తినిపించిన వ్యక్తి జునైద్ ఖాన్. ఫైనలీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఏమంటాడు అంటే తమకు వైలెంట్గా ప్రొటెస్ట్ చేసిన వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చేతులు ఎత్తేశాడు. ఆ తర్వాత 5-star హోటల్లో CJP కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారు. డ్యాన్స్, తమాషా అంతా చేసేశారు. కట్ చేస్తే జునైద్ ఖాన్ను పోలీసులు ఎత్తుకుపోయారు. కొట్టడానికి కాదు, లేదా చంపడానికి కాదు, ప్రతిరోజు బిర్యానీ, ఫుల్ మీల్స్, పకోడా, కచోరీ, ఫుడ్, వాటర్ ఇవన్నీ ఎలా సప్లై చేసావు? యావరేజ్గా రోజుకు 3,000 మంది అనుకున్న ఒక రోజుకు 12 లక్షలు ఎలా ఖర్చు పెట్టావు? 33 రోజులంటే దాదాపు 3 నుండి 4 కోట్లు జస్ట్ తినడానికే ఎలా ఖర్చు అయింది? జునైద్ ఖాన్ ఒక మొబైల్ షాప్లో పనిచేస్తాడు. రోజుకు 4-5 మహా అయితే 10,000 సంపాదిస్తాడేమో. 4 కోట్లు ఎక్కడి నుండి తెచ్చి తిండి పెట్టాడు అని చెప్పి విచారిస్తున్నారు. July 24th రాత్రి జునైద్ ఖాన్ కళ్ళకు గంతెలు వేసి గుర్తు తెలియని లొకేషన్కు తీసుకెళ్లారంట. క్వశ్చన్స్ అడిగి వదిలేశారు. కళ్ళకు గంతలు కట్టి తీసుకు వెళ్ళారు అంటే మేబీ దోవల్ గారితో లేదా NIA యొక్క టాప్ ఆఫీసర్ దగ్గరికో తీసుకు వెళ్ళి ఉంటారు. ఇక్కడ ఈ ప్రొటెస్ట్ గేమ్ చాలా సీరియస్గా మారిపోయింది. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందండి. నేను నా ఫస్ట్ వీడియోలో పేరెంట్స్కు ఇదే చెప్పా, దయచేసి మీ పిల్లలను జాగ్రత్తగా గైడ్ చేయండి. ఆవేశపడి కేసెస్లో ఇరుక్కుంటే, డీటెయిన్ అయితే లేదా ఒక్క FIR పడినా పాస్పోర్ట్స్ రాదు, జాబ్స్ రావు, భవిష్యత్తు నాశనం అవుతుంది. అండ్ మీ పేరు చెప్పుకొని అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ ఆమ్ ఆద్మీ పార్టీలో పెద్ద పెద్ద పొజిషన్స్కు వెళ్ళిపోతారు. మీరు మాత్రం కోర్టు, పోలీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తుంది. పావుల్లాగా మారద్దు అని చెప్పి ఎన్నోసార్లు చెప్పా. జునైద్ ఖాన్ ఇక్కడ పావులాగా మారాడు. జునైద్ ఖాన్ చూస్తే నిజంగా నాకు జాలేస్తోంది. ఈ వీడియో చూడండి, ఎలా ఏడుస్తున్నాడో చూడండి. జునైద్ ఖాన్, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బుద్ధుంటే ఈ పని చేసేవాడివే కాదు. CJP వాళ్ళు నిన్ను వాడుకొని వదిలేశారు, టిష్యూ పేపర్ లాగా వదిలేశారు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు. దీప్కే ఈయన ఫోన్ ఎత్తడం లేదంట. ఆమ్ ఆద్మీ పార్టీ ఇతని కోసం లాయర్ను హైర్ చేయడం లేదంట. కాంగ్రెస్ పార్టీ నుండి ఒక MP వచ్చి జునైద్ ఖాన్ను ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత జునైద్ ఖాన్ను పిలిచి ఒక్క థ్యాంక్స్ లేదా చిన్న సత్కారం కూడా చేయలేదంట. ఈయనకు మైక్ ఇచ్చి 4 మాటలు మాట్లాడు అని చెప్పి కూడా అడగలేదంట. అంటే వాడుకొని వదిలేశారు. రాత్ గయి బాత్ గయి. అసలు ఉన్నాడా చచ్చాడా అనేది కూడా పట్టించుకోవడం లేదంట. ఇక్కడ జునైద్ ఖాన్ ముస్లిం అని చెప్పి ఇతన్ని టార్గెట్ చేయడానికి విచారించడం లేదు. జునైద్ ఖాన్ ఫ్రీ ఫుడ్ వల్లే చాలామంది స్టూడెంట్స్ జస్ట్ తినడానికి
రీల్స్ చేయడానికి, ఆ పకోడా కచోరీ తినడానికి అక్కడ చేరుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. రోజుకు 12 నుండి 20 లక్షలు ఖర్చు పెడితే ఎవడైనా ప్రొటెస్ట్ను కొనసాగించవచ్చు అనేది అర్థమైపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ కోసం రోజుకు 12 లక్షలు ఖర్చు పెట్టారు. రేపు దినాన ప్రభుత్వంలోని ఒక పెద్ద నాయకుడిని దింపడానికి ఇలాగే రోజుకు 12 కోట్లు ఖర్చు పెడితే, ఇలాగే ఫుడ్స్ పెడితే లక్షల్లో స్టూడెంట్స్ వచ్చిన ఆశ్చర్యం లేదు. జునైద్ ఖాన్ను మేబీ ఎన్ఐఏ ఆర్ రా విచారిస్తూ ఉండవచ్చు. ఇతనికి దావూద్ మనుషులు లేదా ఇండియాలోనే ఎవరైనా అపోజిషన్ పార్టీ నాయకులు లేదా 0.5 గళ్లలో ఎవరైనా డబ్బులు ఇచ్చారా అనేది విచారిస్తున్నారు. బికాజ్ జెన్జీ స్టూడెంట్స్ దగ్గర ఇంత డబ్బు ఉండదండి. యూపీ, బెంగాల్, బీహార్లో వైలెంట్గా ప్రొటెస్ట్ చేసిన 300 కంటే ఎక్కువ స్టూడెంట్స్ను అదుపులో తీసుకున్నారు, డీటైన్ చేశారు. 70 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అండ్ ఈ స్టూడెంట్స్ను విడిపించడానికి దీప్కే, సౌరవ్ దాస్ ఎవడూ రాడండి, కేజ్రీవాల్ రాడు. వీరి పేరెంట్సే కోర్టులు, పోలీసుల చుట్టూ తిరగాలి. 18, 19, 20 ఏళ్ళ స్టూడెంట్స్పై ఎఫ్ఐఆర్లు పడ్డాయి అంటే వారి భవిష్యత్ ఏంటి? అంటే ఇక్కడ పేరెంట్స్కైనా బుద్ధి ఉందా? మీరు ప్రపంచాన్ని చూసి ఉంటారు. అంతెందుకండి, జోష్ మూవీలో క్లియర్గా చూపించారు. నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య ఫస్ట్ మూవీ జోష్ మూవీలో జేడి చక్రవర్తి ఇలాగే తన రాజకీయ లాభం కోసం సామాన్య స్టూడెంట్స్ను వాడుకున్నాడు. దీప్కే, సౌరవ్ దాస్ వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. వాళ్ళపై ఏదైనా కేసు పడితే పెద్ద పెద్ద లాయర్స్ అందరూ ఇమీడియట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆటోమేటిక్ బ్యాకింగ్ ఉంటుంది. ఒక్క కోర్టులో ఒక లాయర్ వాదించాలి అంటే 50 నుండి 1,50,000 అడుగుతాడు. ఎన్ని వాయిదాలు పడతాయి, ఎన్నిసార్లు డబ్బులు కట్టాలి, అప్లికేషన్ ఏంటి, ఆ లాయర్ను హైర్ చేయడం ఏంటి, లాయర్ ఫీజులు ఏంటి? ఇంత డబ్బు మీ దగ్గర ఉందా? మీడియా ముందు వచ్చేసి పోలీసులను కొట్టేశారు. మీడియా ముందు పెద్ద పెద్ద నాయకుల్ని తిట్టేశారు. ఆ తర్వాత మీ దగ్గర నుండి కూడా అకౌంటబిలిటీ తీసుకుంటారు. ధర్మేంద్ర ప్రధాన్ గారిపై మీరు ఎలాగైతే అకౌంటబిలిటీ తీసుకున్నారో మీపై కూడా ఎవడెవడైతే దూషణలాడాడు, ఎవడెవడైతే ఉమర్ ఖాలీద్ను ఫ్రీ చేయండి, కాశ్మీర్ను సపరేట్ చేస్తాము, పంజాబ్ను సపరేట్ చేస్తాము, ఆజాదీ అని చెప్పి స్లోగన్స్, సామాన్య పోలీసుల్ని కొట్టాడో, లేడీ జర్నలిస్టులపై వల్గర్గా బిహేవ్ చేశాడో, ప్రైవేట్ పార్ట్స్ను టచ్ చేశాడో వాళ్ళందరినీ ఎత్తుకెళ్తారు, అందరినీ డిటైన్ చేస్తారు, అందరినీ ఉతికి ఆరేస్తారు. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నా, రెచ్చగొట్టే ప్రసంగాలకు లేదా ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టి జెన్జీ అంటే పవర్ఫుల్, జెన్జీ అంటే తోపు అని చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. వన్స్ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత అక్లాడ్స్ ఎవరో తీసుకెళ్తాడు, క్రెడిట్స్ మొత్తం ఎవరో లేపుకెళ్ళిపోతాడు. మీ ఇంటికి వచ్చేది పోలీసులు లేదా మీ మొబైల్స్కు ఢిల్లీ పోలీస్, బీహార్ పోలీస్ లేదా హైదరాబాద్, బెంగళూరు పోలీసులు మెసేజెస్ పంపుతారు. జరా రండి, ప్రొటెస్ట్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తాము రండి అని పిలుస్తారు. ఆ తర్వాత మీరు మొదటగా కాల్ చేసేది దీప్కే, సౌరవ్ దాస్ లేదా మిమ్మల్ని రెచ్చగొట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను మీరు కాల్ చేయలేరు. మీరు కాల్ చేసేది బూమర్ అయిన మీ నాన్నకో, మిలీనియర్ అయిన మీ అన్నకో లేదా జెన్ నెక్స్ అయినా మీ తాతకో, మీ బాబాయ్కో మీరు కాల్ చేయాలి. వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు. అప్పుడు మీ మామ, బాబాయ్, మీ తండ్రి ఏమంటాడు అంటే, ఇవన్నీ మేము చేసి తప్పుల నుండి నేర్చుకునే మీకు చెప్పాము, ఇలాంటి దాంట్లో దూరద్దు అని చెప్పి. ఇప్పుడు మిమ్మల్ని మేమే రక్షించుకోవాలి. మీ నాయకులు కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మిమ్మల్ని రెచ్చగొట్టిన సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవడే కానీ మిమ్మల్ని కాపాడలేడు అని చెప్పి మీ వాళ్ళే మీకోసం డబ్బులు ఖర్చు పెడతారు. ప్లకార్డ్స్, పోస్టర్స్లో ఉమర్ ఖాలీద్, అఫ్జల్ గురీద్ గురించి రాయడం, కాశ్మీర్ గురించి రాయడం, ఇండియా యొక్క సెన్సిటివ్ ఇష్యూస్ గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి మిడిమిడి జ్ఞానంతో ప్రవర్తించడం కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా, రెస్పాన్సిబుల్గా ఉండాలండి. ప్రొటెస్ట్ సమయంలో పోలీసులు ఏఐ మెటా గ్లాసెస్ ద్వారా ఆన్ స్పాట్లోనే దూషణలాడిన వారి యొక్క డేటాను కలెక్ట్ చేశారు. అప్పుడే మీరు వెనక్కి తగ్గి ఉండాలి. బికాస్ టెక్నాలజీ గురించి మీకు తెలిసిందే కదా, ఏఐ గ్లాసెస్ అక్కడ వాడు పెట్టుకున్నాడు అంటే వెనక్కి వెళ్ళిపోవాలి. బట్ వారి ముందే మీరు కుప్పి గంతులు వేశారు. పోలీసులను కొట్టి రోడ్డు మీద పరిగెడుతున్నారు. ఇప్పుడు పోలీసులు హాస్టల్స్లో దూరి మరీ ఎత్తుకెళ్తున్నారు. మొహమ్మద్ జుబైర్ అనే ఈ వ్యక్తి ఉమర్ ఖాలీద్ను రిలీజ్ చేయండి అని చెప్పి ప్లకార్డ్స్ పట్టుకొని నిలబడ్డాడు. ఇక్కడ ఉమర్ ఖాలీద్ దేశభక్తుడా? కాదు. కాశ్మీర్ను భారత్ నుండి విడగొడతా అని చెప్పినోడు. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిందండి. బహుశా చాలామంది జెన్జీలు అప్పట్లో పుట్టి ఉండరు. పాక్ యొక్క జైష్ ఉగ్రముఖలు కారును పార్లమెంట్ లోపలికి తీసుకెళ్లారు. ఈ ఉగ్రవాదులను కమలేష్ కుమారి యాదవ్ అనే ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక తల్లిగారు, అంటే ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, ఈవిడ అడ్డుకుంది. ఈవిడ లేదు అంటే బహుశా సోనియా గాంధీ గారు, వాజ్పేయి గారు, చిదంబరం, అద్వానీ గారు, ఫెర్నాండెస్ ఇలా పెద్ద పెద్ద నాయకులు 100కు పైగా ఎంపీలు చనిపోయి ఉండేవారు.
ఆ ఉగ్రదాడికి కార్, వెపన్స్ అండ్ లాజిస్టిక్స్ను సప్లై చేసిన వ్యక్తి పేరే అఫ్జల్ గురు. 2013లో యూపీఏ ప్రభుత్వం ఇతన్ని అరెస్ట్ చేసి ఉరి తీసింది. అఫ్జల్ గురు యానివర్సరీ సందర్భంలో ప్రొటెస్ట్ను ఆర్గనైజ్ చేసిన వ్యక్తే ఉమర్ ఖాలిద్. చికెన్ నెక్ను కట్ చేస్తా, ఢిల్లీ రోడ్స్ను బ్లాక్ చేస్తా అని చెప్పి స్టూడెంట్స్ను రెచ్చగొట్టాడు. అండ్ ఇప్పుడు ఇదే ఉమర్ ఖాలిద్ ఐడియాలజీతో కేరళలో, ఢిల్లీలో అన్ని చోట్ల కావాలనే ప్రభుత్వాలకు అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేయించడానికి లెఫ్ట్ లాబీ పెద్ద ఎత్తున ట్రై చేస్తోంది. కాబట్టే మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నా. ఇక్కడ మీరు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎవడి సపోర్టర్స్ అయినా కూడా రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. ముఖ్యంగా లెఫ్ట్ లాబీస్ ఎవరైనా రెచ్చగొడుతున్నారు అంటే రెచ్చిపోయి ఇరుక్కోవద్దు. సో ఈ బ్యాక్డ్రాప్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఉమర్ ఖాలిద్ను ఫ్రీ చేయండి అని చెప్పి ఈ వ్యక్తి ప్లకార్డ్ పట్టుకొని నిలబడ్డాడు. అతన్ని గోవాలో ఎత్తుకు వెళ్ళారు, అరెస్ట్ చేశారు, డీటైన్ చేశారు. మేబీ ఎఫ్ఐఆర్ను కూడా లాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జైష్ 2008లో ముంబైలో బాంబ్ బ్లాస్ట్ చేసింది. బహుశా ఈ ముంబై దాడుల సమయంలో చాలామంది జెన్జీలకు ఊహ కూడా తెలిసి ఉండదు. టీవీలో ముంబై దాడులను చూసి కాళ్ళు చేతులు వణికిపోయాయి. లిటరలీ ఆ టైంలో 15 నిమిషాలు లేటుగా మేము వస్తే పేరెంట్స్కు చెమట్లు పట్టేవి, 10 సార్లు ఆరా తీసేవారు. 1999 కార్గిల్ యుద్ధంలో ఇదే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో ఆ టైంలో మా స్కూల్లో అంటే మేము స్టూడెంట్స్ అంతా మేము దాచుకున్న కిట్టి బ్యాంక్ డబ్బుల నుండి చిన్నగా రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఇలా మేము ఇండియన్ ఆర్మీకు దానం చేసాం. అటువంటి ఇండియన్ ఆర్మీని ఉగ్రవాదులు అంటున్నారు. కాశ్మీర్ను ఫ్రీ చేస్తా అని చెప్పి ఇండియన్ ఆర్మీ అక్రమంగా కాశ్మీర్ను ఆక్రమించిందని చెప్పి జంతర్ మంతర్లో నాటకాలు ఆడుతున్నారు. నీట్ ప్రొటెస్ట్లో ఆజాద్ కాశ్మీర్ అని చెప్పి గోడ మీద రాశారండి. పాస్ ట్రాన్స్ బిల్ అని చెప్పి ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా నీట్ ప్రొటెస్ట్లో వచ్చేసారు. నీట్ ప్రొటెస్ట్ను హైజాక్ చేసి పడేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్స్కు సంతాపాన్ని వ్యక్తపరచలేదు, క్యాండిల్ లైట్ మార్చు చేయలేదు, 5 స్టార్ హోటల్లో డ్యాన్స్ చేసుకుంటూ పార్టీ చేసుకున్నారు. సీజేపీ కార్యకర్తలు స్టూడెంట్స్ను ఒక్కటే కాదు, స్టూడెంట్ కమ్యూనిటీని ఒక్కటే కాదు, లెఫ్ట్ పార్టీస్ను, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ను కూడా వాడుకొని వదిలేశారు. ఈ ప్రొటెస్ట్లో ఒక్క లాఠీ దెబ్బ కూడా సౌరవ్, దీప్కి, అశుతోష్పై పడలేదు. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా వీరిపై లాడ్జ్ అవ్వలేదు. వీళ్ళలో ఎవరే కానీ ఒక్కరోజు కూడా హంగర్ స్ట్రైక్ చేయలేదు, కడుపు మార్చుకోలేదు. కచోరీలు, బర్గర్లు, సమోసాలు, పిజ్జాలు, కేఎఫ్సి మింగి తిన్నారండి. విజేత దయ్య అంటాడు మన తీపి విజేత దయ్య, దీప్కే ₹1,00,000 విలువగల చికెన్ బర్గర్లు తిన్నాడంట. అంటే బాగా తిన్నాడు. బట్ ప్రధాన్ రిజిగ్నేషన్ యొక్క అక్లాడ్స్, క్రెడిట్స్ మొత్తం దొబ్బుకొని సీజేపీ వెళ్ళిపోయింది. జేపీ నడ్డా గారు సౌరవ్, అశుతోష్ని కలిశాడు. ఈ ప్లాట్ఫామ్లో కమ్యూనిస్ట్ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ అయిన ఏఐఎస్ఏ అంటే ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ సభ్యుల్లో అంటే ఈ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయిన నేహా స్టేజ్ పై ఆహ్వానించలేదు. ఈవిడకు ఎటువంటి క్రెడిట్స్ ఇవ్వలేదు. బట్ ఆఫ్టర్ పార్టీ నష్టపోయింది సామాన్య స్టూడెంట్స్. 70 మంది స్టూడెంట్స్పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఏఐఎస్ఐను కూరలో కరివేపాకులాగా తీసిపడేశారు. ఈవిడ పేరు నేహా బోరా అండి. జేఎన్యూలో పిహెచ్డి స్కాలర్, ఏఐఎస్ఐకు ప్రెసిడెంట్. ఈమె 23 రోజులు హంగర్ స్ట్రైక్ చేసింది. అంటే రాత్రిపూట ఇంటికి వెళ్ళి తినేదో ఏమో తెలియదు కానీ నైట్ అయితే కారులో ఎక్కి ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. వాటెవర్ 23 డేస్ హంగర్ స్ట్రైక్ సమయంలో ఈవిడ గారు ఇద్దరి సహాయంతో మెల్లిగా నడిచేది. అంటే స్లోగా, అంటే మొత్తం ఇంకా సోడియం, పొటాషియం అన్నీ లేచిపోయాయి అన్నట్లు, బాడీలో శక్తే లేదు అన్నట్లు, ఇక ఈవిడ ఇంకొన్ని రోజుల తర్వాత చచ్చిపోతుందేమో అన్నట్లు ఈవిడ నాటకాలు ఆడినట్లు హంగర్ స్ట్రైక్ చేసింది. ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత నేహా బోరా సడన్గా 3 మార్ డ్యాన్స్ చేస్తోందండి. అది స్లో మూమెంట్స్ కాదు, అంటే స్క్వాడ్స్ కొడుతూ చెయ్య డ్యాన్స్ కొడుతోంది. అంటే రౌండ్ తిరుగుతూ ఫుల్ జోష్లో. షీ ఈజ్ గుడ్ ఒరేటర్ బట్ పువర్ యాక్టర్. పాపం నాటకాలు ఎలా ఆడాలి అనేది సోనం వాంగ్చుక్ గారి దగ్గర నుండి నేర్చుకో. వాంగ్చుక్ గారు ఒక్క చుక్క నీళ్లు తాగకుండా రోజుకు 4 సార్లు ఉచ్చపోయడానికి వెళ్ళేవారు. నేను జనరల్గా ఒక రోజు తిండి తినలేదు అంటే నాకు చెమటలు పడతాయి, కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. మహా అయితే 3 రోజుల వరకు ఏమీ తినకుండా ఉండగలను. 3 రోజుల తర్వాత కష్టమే, అంటే బాడీ హెల్ప్ చేయదు. అటువంటిది వీళ్ళు 23 రోజులు 24 రోజులు తిండి తినకుండా బ్యాటింగ్ చేశారు అంటే ఇది మామూలు విషయం కాదు. 23 రోజులు ఉపవాసంలో ఉన్న వ్యక్తి యాజ్ పర్ సైన్స్ చచ్చిపోవాలండి, లేదా ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోవాలి, సోడియం పొటాషియం తగ్గిపోయి మొత్తం దొబ్బేయాలి, కిడ్నీ లివర్ అన్నీ జామ్ అయిపోయి నేహా బోరా, సోనం వాంగ్చుక్ ఇద్దరు చచ్చిపోవాలి. బట్ వీళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు.
ఓకే. సోనమ్ వాంగ్‌చుక్ చాలా వీక్‌గా కనిపించాడు. ఆయన చాలా బాగా బాగా ఉన్నాడు. అంటే హీ సర్వైవ్డ్. అంటే కనిపిస్తోంది. ఇతను రోగిష్టి అని కనిపిస్తుంది. బట్ నేహా మేడం గారు ఈవిడ 24వ రోజు రిజైన్ తర్వాత 3 మార్ డాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్ అవుతున్నారు. ఇంత హంగర్షక్ చేసి నేహా బోరాకు ఎటువంటి అక్లోడ్ రాలేదు. ఇంత యాక్టింగ్ చేసి 3 మార్ డాన్స్ కొట్టినా కూడా ఈవిడ్ని ఎవడూ పట్టించుకోవడం లేదు. ఈవిడ ప్రొటెస్ట్లో ఉంది అనే విషయం ఇన్స్టాగ్రామ్లో ఉన్న 90% జెన్జీకు తెలియదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకు కొంచెం క్యాపిటలిజం కమ్యూనిజం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, కొంచెం రాజకీయ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు నేహా బోరా ఎవరు, ఏఎస్ఏ అంటే ఏంటి, ఎస్ఎఫ్ఐ అంటే ఏంటి, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏమి, రైట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏమి, అంటే ఈ విధంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మాత్రం నేహా బోరా గారు ఎవరు అనేది అర్థమవుతుంది. జనరల్ జెన్జీ ఉంటారు కదా, ఇంజనీరింగ్, మెడికల్, జనరల్ క్యాజువల్ డ్రిప్పింగ్ బ్యాచ్ ఉంటుంది కదా, ఆ డ్రిప్పింగ్ బ్యాచ్కు ఈవిడ అస్సలు ఎక్కలేదు. నేహా బోరా బుక్మారీ సే ఆజాదీ, మనువాద్ సే ఆజాదీ, పాచ్వాద్ సే ఆజాదీ, భేదభావ్ సే ఆజాదీ అని చెప్పి ఈవిడ డప్పు కొట్టుకుంటా హై లెవెల్ హిందీలో మాట్లాడితే, సంస్కృత భాషలో మాట్లాడితే సామాన్య జెన్జీకు ఈవిడ ఎక్కడమే లేదు. నేను వీళ్ళకిచ్చే ఫ్రీ అడ్వైజ్ ఏంటి అంటే, ఊరికే విదేశీ దేశ డబ్బులను వేస్ట్ చేయదు. అరుంధతి రాయ్ గారి పరువును అరుంధతి గారు ఒక రికార్డ్, ఆవిడకి ఒక రికార్డ్ ఉంది. నర్మదా డ్యామ్ను ఆపేశారు, న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ను ఆపేశారు, కుందన్కులం డ్యామ్ను ఆపేశారు. భారతదేశం ఎందుకు చైనా కంటే 30 ఏళ్ళు వెనకబడి ఉంది అంటే దాంట్లో 3 ఇయర్స్ అరుంధతి రాయ్ గారి యాక్టివిజం వల్లే. అంత పెద్ద ఒక అరుంధతి రాయ్ యొక్క వారసులై ఉండి ఇంత పేలవంగా యాక్టింగ్ చేస్తున్నారు అంటే నిజంగా, అంటే ఒక ఆమె అయితే పోలీసులు కొట్టారు, నా కాళ్ళు విరిగిపోయిందని నెక్స్ట్ డే డ్యాన్స్ చేస్తుందండి. ఇక్కడ నేహా బోరా అండ్ లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే, మారండి. ఓల్డ్ టాక్టిక్స్, ఆ డప్పు కొట్టుకుంటూ ఇంకా ఎన్ని రోజులు తిరుగుతారు? ఏఐ ద్వారా మీ మూమెంట్ను తిరిగి స్టార్ట్ చేయండి. ఇప్పుడు రాత్రి పగలు కష్టపడితే ఎటువంటి అక్లాడ్స్, క్రెడిట్స్ రావడం లేదు. రియాలిటీ చెప్తున్నా, లేటెస్ట్ జెన్జీకు మీ స్లోగన్స్ అర్థం కావు, మీ హిందీ అసలే అర్థం కాదు. పిఎం మోడీ గారి అకౌంట్ను అన్ఫాలో చేయండి అని చెప్పి ట్రెండ్ చేయండి. రైట్ వింగ్ పెట్టిన పోస్ట్ను రిపోర్ట్ కొట్టండి అని చెప్పి ట్రెండ్ చేయండి. అప్పుడే మీరు జెన్జీకి ఎక్కుతారు. అమిత్ షా గారి అకౌంట్ను బ్లాక్ చేయండి. అమిత్ షా పోస్ట్కు 100 రిపోర్ట్స్ కొట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పోస్ట్ను బ్లాక్ చేయించండి. మీ పోస్ట్లను షేర్ చేసి 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 వైరల్ చేయండి. ఇక మీరు డప్పు కొట్టుకోవడం, ఈ స్లోగన్స్ చెప్పడం, ఆజాదీ ఆజాదీ, దేనికోసం ఆజాదీ? దీనికంటే ఆజాదీ ఎక్కడైనా ఉంటుందా? జెన్జీలు వచ్చేసి పిఎం మోడీని నోటికి వచ్చినట్లు తిట్టారు, అమిత్ షాను నోటికి వచ్చినట్లు తిట్టారు. అంటే ఆ ప్లకార్డ్స్ ఏంటి, ఆ తర్వాత రిజైన్ చేయడం ఏంటి? దీనికంటే డెమోక్రసీ ఎక్కడైనా ఉంటుందా? మీరు దేని గురించి మీకు ఆజాదీ కావాలి? డప్పు కొట్టుకోవడం మానేసి మీ అకౌంట్స్ను ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఓపెన్ చేసి మీ యాక్టివిజంను అక్కడ స్టార్ట్ చేయండి. అభిజిత్ దీప్కేను చూసి నేర్చుకోండి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి, ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఆ పాతకాలం అంతా అయిపోయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నెరేటివ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. మీరు అప్గ్రేడ్ అవ్వాలి. అండ్ నేహా బోరా గారు ఇంత చీప్గా యాక్టింగ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో జెన్జీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, ఈ జెన్జీ ప్రొటెస్ట్లో కొంతవరకు ఒక మూమెంటంను తీసుకొచ్చింది లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్. నేహా బోరా గారిని ఎంత ట్రోల్ చేసినా కూడా ఈవిడ వెనకున్న స్టూడెంట్స్ అండ్ జేఎన్యూలో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ అంటే ఒక మూమెంటంను తీసుకొచ్చారు. ఈవెన్ మీరు లలన్ టాప్ యాంకర్ కూడా చెప్తాడు, ఇక్కడ సీజేపీ ప్రొటెస్టర్స్ ఎవరు లేరు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్పి, లెఫ్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. బట్ మీరు ఇంత కష్టపడినా కూడా నేహా బోరా గారు వాట్ ఎవర్ హంగర్ స్ట్రైక్ చేసింది అనుకుందాం, ఇంత చేసినా కూడా మీకు 0 క్రెడిట్. నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా అండ్ ఈవెన్ యూట్యూబ్ యొక్క ట్రెండ్స్ చూస్తున్నా, ట్విట్టర్ యొక్క ట్రెండ్స్ చూస్తున్నా, మొత్తం క్రెడిట్స్ అభిజిత్ దీప్కే కొట్టుకెళ్ళిపోయాడు. మీకు 0 క్రెడిట్స్ వచ్చాయి. సో దీని గురించి మీరు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని తిరిగి చాలా స్ట్రాంగర్ అండి, రైట్? అండ్ ఆజాదీ ఆజాదీ మానేయండి, ఇంకేం ఆజాదీ? అండ్ బీజేపీ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాడు. ఎవడైనా XYZ టామ్, కేజ్రీవాల్, హ్యారీ వచ్చేసి ఇండియాను నేపాల్గా మార్చేస్తాము, బంగ్లాదేశ్గా మార్చేస్తాము అంటే మిమ్మల్ని ప్రజలు ఓటు వేసి కూర్చోబెట్టారు. మీ బాధ్యత 5 ఇయర్స్ స్టేబుల్ గవర్నమెంట్ను నడిపించడం. మీకు చేత కాదు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఫస్టే రిజైన్ చేసి ఉండాలి. ఇంత డ్రామా జరిగిన తర్వాత రిజైన్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టి ఏం చేస్తున్నారు? ఇదేదో ముందే చేసి ఉండొచ్చు కదా.
ఇక్కడ జునైద్ ఖాన్ లేదా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు, మోడీ గారు రాజకీయాల కోసం పైకి కొట్లాడతారు, లోపల పార్లమెంట్ లోపల వాళ్ళు ఒకటే కలిసి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. 2029లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ప్రభుత్వ పాలన నచ్చితే ప్రభుత్వానికి ఓటేయండి, నచ్చకపోయిందా ఇండియా అలయన్స్ కు ఓటేయండి. అంతే తప్పితే ప్రొటెస్ట్ చేసి లేదా నేపాల్ బంగ్లాదేశ్ గా మార్చేస్తామని చెప్పి డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని కూల్చొద్దు. ఇలా కూల్చే సంస్కృతి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తే 2029లో అపోజిషన్ పార్టీ గెలిచినా కూడా ఇలాగే జెన్జీలు లేదా జెన్ ఆల్ఫాలు ప్రొటెస్ట్ చేసి ఈ విధమైన సంస్కృతి సాంప్రదాయాన్ని తీసుకొస్తారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి తొక్కబడుతుంది. చైనాలో 1989 నుండి ఎటువంటి ప్రొటెస్ట్ జరగలేదు, ఎటువంటి కూ జరగలేదు. అందుకే చైనా స్టెబుల్ గా ఉంది, ఆర్థికంగా నిలదొక్కుని ఉంది. ఈ రాజకీయ చదరంగం యొక్క గేమ్ ను అర్థం చేసుకోండి. మీరు ఆ చెస్ గేమ్ ఆడే ప్లేయర్ లా ఉండండి తప్పితే ఆ చెస్ బోర్డ్ లో ఒక సైనికుడిలా మారొద్దు. నా కాంటెంట్ నచ్చితే, నా రీసెర్చ్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.